వివో V60 వర్సెస్ V70 ఎలైట్. మన దగ్గర V70 లేదు, సో అందుకే V70 ఎలైట్ తో కంపేర్ చేస్తున్నా. ఈ V70 ఎలైట్ కి V70 కి డిఫరెన్స్ ఏమి ఉండదు, ఓన్లీ ఒక ప్రాసెసర్ లో డిఫరెన్స్ ఉంటుంది. V70 లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, దీంట్లో 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అంతకు మించి ఎక్కడ డిఫరెన్స్ కనిపించదు, రెండు సేమే. లేదు మీకు ఇంకా డౌట్ ఉంటే V70 కొనుక్కోవడం బెటర్, V60 కొనుక్కోవడం బెటర్ అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ప్రైసింగ్ నుంచి మొదలు పెడదాం. V60 ప్రైసింగ్ ప్రెసెంట్ నేను ఫ్లిప్కార్ట్ లో చూసి చెప్తాను. 8 + 256 GB 35,490 రూపీస్ ఉంది, 35,500 అనుకోండి. V70 ఎలైట్ ది 8 + 256 GB 52,000 ఉంది. ఏంది ఆల్మోస్ట్ 15,000 ఎక్కువ ఉంది. అసలు 15,000 కి ఏం ఆఫర్ చేస్తుంది? V70 అయినా కానీ 46,000 ఉంది, 10,000 ఎక్కువ ఉంది V60 కన్నా. ఎందుకు ఇంత ప్రైస్ ఉన్నాయి? అంత ప్రైస్ పెడితే మనకి ఏం వస్తాయి అవన్నీ కూడా చూద్దాం. ప్రెసెంట్ అయితే ప్రైసింగ్ విషయంలో V60 పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ మనం అన్బాక్సింగ్ లోకి వస్తే 2 బాక్సులు చూడడానికి ఇలా ఉంటాయి. రెండిట్లో మొబైల్ ఫోన్స్, 90 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. రెండిట్లో Type A to Type C కేబుల్. V60 లో కలర్ మ్యాచింగ్ కేసు ఇస్తారు. V70 సిరీస్ లో TPU కేసు ఉంటుంది, ట్రాన్స్పరెంట్ కేసు. అన్బాక్సింగ్ లో మీకు అన్ని వచ్చేస్తాయి, ప్రతి ఒక్కటే ఉంటాయి. సో రెండింటికి పాయింట్ వెళ్ళిపోద్ది. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఈసారి మేజర్ చేంజ్ V60 సిరీస్ నుంచి V70 లో ఏదైనా మేజర్ చేంజ్ జరిగింది అంటే అది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలోనే. బ్యాక్ సైడ్ 2 గ్లాస్ తోనే వస్తున్నాయి, రెండిట్లో ఫైబర్ గ్లాస్ యూజ్ చేశారు. కానీ సైడ్ విషయానికి వస్తే V60 లో ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, కానీ V70 లో ఏరోస్పేస్ అల్యూమినియం గ్రేడ్ ఫ్రేమ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రీమియం మెటల్ ఇది. ఇన్హాల్ ఫీల్ మాత్రం V70 చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం పట్టుకున్నప్పుడు ఆ మెటల్ అనేది మనం ఫీల్ అవుతాం. ప్లాస్టిక్ చాలా నార్మల్ గా ఉంటది, అంతగా ఏం ఉండదు. సో మీకు ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా V70 లో ఉంటుంది. నెక్స్ట్ V60 లో డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. V70 లో షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ యూజ్ చేశారు. ఇక డైమండ్ షీల్డ్ గ్లాస్ కన్నా షార్ట్ సెన్సేషన్ కోర్ లో మీకు కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం డ్రాప్ రెసిస్టెన్స్ లో కానీ స్క్రాచ్ రెసిస్టెన్స్ లో కానీ ఎక్కువ ఉంటుంది. అండ్ వెయిట్ కూడా V60 200 గ్రామ్స్ ఉంటుంది, 7.6 mm థిక్నెస్ తో వస్తుంది. V70 ఎలైట్ వచ్చేటప్పటికి 194 గ్రామ్స్ ఉంటుంది, 7.59 mm థిక్నెస్ తో వస్తుంది. ఇది వెయిట్ తక్కువతో వస్తుంది, థిక్నెస్ లో పెద్ద డిఫరెన్స్ లేదు. ఓవరాల్ ఇన్ హ్యాండ్ ఫీల్డ్ ఆ ప్రీమియంనెస్ మాత్రం మీరు V70 సిరీస్ లో ఫీల్ అవుతారు V60 సిరీస్ కన్నా. అండ్ రెండిట్లో IP68 69 రేటింగ్ ఉంటాయి. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో మాత్రం V70 సిరీస్ చాలా బాగుంటుంది కంపేర్ టు V60. సో V70 ఎలైట్ కి ఇక్కడ పాయింట్ వెళ్ళిపోద్ది. నెక్స్ట్ మనం డిస్ప్లే లోకి వెళ్తే V60 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అదే V70 ఎలైట్ వచ్చేటప్పటికి 6.59 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2 LTPS డిస్ప్లే అండ్ రెండిట్లో 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అవుట్డోర్ విజిబిలిటీ 2 బాగానే ఉన్నాయి. మీరు సన్లైట్ లో చూసేటప్పుడు నాకు ఏది ప్రాబ్లం అనిపించలేదు, 2 బాగానే కనిపిస్తాయి. ఇంకా రెండింటి పక్క పక్కన పెట్టి కంపేర్ చేస్తే మాత్రం మామూలుగా చూడడానికి 2 ఒకేలా ఉంటాయి, అదే డిఫరెన్స్ అనిపించదు. కానీ కొంచెం స్లైట్ ఎడ్జ్ వచ్చేటప్పటికి V70 కి ఉంటుంది, ఎందుకంటే 1.5K డిస్ప్లే తో వస్తుంది కాబట్టి. పిక్సెల్స్ బ్రైట్ గా ఉంటాయి, కలర్స్ గానీ షార్పనింగ్ గానీ డీప్ బ్లాక్స్ ఉంటాయి. ఓవరాల్ గా మీరు బాగా గమనించినప్పుడు V70 సిరీస్ బాగుంటుంది. అండ్ ఇంకోటి V60 లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, అండ్ ప్లేస్మెంట్ కూడా చాలా కింద ఉంటుంది. మూల ఉంది చూడండి, కింద ఉంది. కానీ V70 సిరీస్ వచ్చేటప్పటికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఉంది, మీకు కరెక్ట్ గా సరిపోద్ది. అండ్ మీరు ఎటు చూసుకున్నా ఇది ఫ్లాట్ డిస్ప్లే, కొంచెం ప్రీమియం ఉంటుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే. కొంతమందికి క్వాడ్ కర్వ్ డిస్ప్లేలు కూడా ఇష్టం ఉంటాయి, ఎక్కువ ఫ్లాట్ డిస్ప్లే యూజ్ చేసి బోర్ కూడా ఉంటుంది కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఇది నచ్చుతుంది. కాకపోతే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, ఇది 1.5K డిస్ప్లే, కొంచెం బాగుంటుంది చూడడానికి. ఓవరాల్ గా మనం ఎటు చూసుకున్నా V70 సిరీస్ కి ఎడ్జ్ ఉంటుంది. సో V70 ఎలైట్ కి నేను పాయింట్ ఇస్తాను ఇక్కడ. దీని తర్వాత సౌండ్ 2 డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. రెండిట్లో డాల్బీ అట్మాస్ ఉండదు, కానీ సూపర్ ఆడియో ఉంటుంది. ఇలా వరల్డ్ కస్టమైజ్డ్ ఆడియో. ఒకసారి మీరు సౌండ్ ఏనండి. నాకు మాత్రం V70 ఎలైట్ లో సౌండ్ నచ్చింది, కొంచెం క్లారిటీ బాగుంది కంపేర్ టు V60. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, మీరు యూజ్ చేసే ఫోన్ స్పీకర్ డిఫరెంట్ ఉండొచ్చు. నేను ఇక్కడ కూర్చొని విన్నాను కాబట్టి నాకు కొంచెం బెస్ట్ అనిపించింది V70. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఎవరికి ఎక్కువ ఏది అనిపించిందో చూద్దాం. నేను ఇక్కడ సౌండ్ విషయంలో కూడా V70 ఎలైట్ పాయింట్ ఇస్తాను. దాని తర్వాత బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తున్నాయి. రెండిట్లో 90 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయడానికి కూర్చుంటే ఒక 10 minutes డిఫరెన్స్ వచ్చింది మాకు. V60 వచ్చేటప్పటికి 7 hours 50 minutes వచ్చింది. V70 ఎలైట్ లో 8 hours వచ్చింది, ఒక 10 minutes డిఫరెన్స్. అది కూడా మనకు ఇక్కడ ప్రాసెసర్ చేంజ్ అయింది కదా, దానివల్ల కొంచెం ఆప్టిమైజేషన్ బాగుండొచ్చు. ఇక్కడ నేను అప్లికేషన్స్ ఇచ్చా చూడండి, నేను ఏది యూజ్ చేసామని, ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయింది, ఫైనల్ గా ఎంత వచ్చింది. ఇక్కడ ఆ 10 minutes నేను కన్సిడర్ చేస్తున్నాను. సో V70 కి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెసర్ V60 లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంది. V70 ఎలైట్ లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. దీనికన్నా ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. కానీ మీరు V70 విషయానికి వస్తే దాంట్లో కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంది. అప్పుడు 2 ఒకటే ప్రాసెసర్ లో అవుతాయి. ఇవి ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్స్ కాబట్టి వీళ్ళు V60 కి V70
V70కి ఏం అప్గ్రేడ్ చేయాల. V70 ఎలైట్ అప్గ్రేడ్ అయింది కానీ V60కి V70కి అయితే అసలు అప్గ్రేడ్ అవ్వలేదు. సేమ్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. అండ్ V60 రిలీజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఇంకో మొబైల్ ఏం రిలీజ్ అవ్వాలి. ఓన్లీ V60 ఒకటే రిలీజ్ అయింది. V60 Pro గానీ V60 ఎలైట్ కానీ ఇలాంటివి ఏం రిలీజ్ అవ్వలేదు. కానీ ఈసారి V70 సిరీస్ రిలీజ్ చేసినప్పుడు V70 ఒకటి రిలీజ్ చేశాడు అండ్ V70 ఎలైట్ ఇంకోటి రిలీజ్ చేశాడు. ఒక ఎక్స్ట్రా మొబైల్ వచ్చింది. ప్రజెంట్ గేమింగ్ విషయంలో ఈ రెండిట్లో చూస్తే రెండిట్లో BGMI 90 FPS సపోర్ట్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు. కానీ ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ ఫ్రీ ఫైర్ కూడా రెండిట్లో ఒకటే హై అండ్ మ్యాక్స్ సెట్టింగ్స్ లో సపోర్ట్ చేస్తుంది. ఇవి గేమింగ్ సెంట్రిక్ మొబైల్స్ కాదు. ఇవి నార్మల్ యూస్ కే మనం యూస్ చేసేది. ఎందుకంటే మనం ఇంత ప్రైస్ పెడుతున్నప్పుడు ఈ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి గేమింగ్ సెంట్రిక్ మొబైల్స్ వస్తాయి. మీరు గేమ్స్ కోసం మొబైల్ కొందాం అనుకుంటే ఈ రెండు సెట్ కావు. నార్మల్ యూస్ కూడా రెండిట్లో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. రెండు బాగానే ఉంటాయి. మీరు ఎలాంటి నోటీస్ చేయరు. లాగ్స్ హ్యాంగ్ అవడం డైలీ యూసేజ్ లో నేను చెప్పేది. కానీ ఈ ప్రాసెసర్ కన్నా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ కన్నా 8s Gen 3 ప్రాసెసర్ అనేది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇది బేస్ వేరియంట్ 8+128 తో వస్తుంది. LPDDR4X ర్యామ్ యూస్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇవి ఎప్పుడో ఇవి V70 సిరీస్ లో బేస్ వేరియంట్ 8+256GB తో వస్తుంది. LPDDR5X ర్యామ్ యూస్ చేశారు. UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తాయి. ప్రాసెసర్ లో మనం ఎటు చూసుకున్నా అది V70 అయినా V70 ఎలైట్ అయినా కానీ ప్రాసెసర్ లో V70 సిరీస్ కొంచెం పవర్ఫుల్. ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్స్ ఇవన్నీ. సో ప్రాసెసర్ విషయంలో నేను V70 సిరీస్ పాయింట్ ఇస్తాను. దాని తర్వాత కనెక్టివిటీ. ఇక్కడ V60 లో 11 5G బ్యాండ్స్ ఉంటాయి. V70 ఎలైట్ లో 16 5G బ్యాండ్స్ ఉంటాయి. ఇది Wi-Fi 6 తో వస్తుంది. ఇది Wi-Fi 7 తో వస్తుంది. రెండిట్లో బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తున్నాయి. రెండిట్లో NFC ఉంటది. IR బ్లాస్టర్ కూడా ఉంటది. అండ్ రెండు USB 2.0 సపోర్ట్ తో వస్తాయి. ఇక్కడ Wi-Fi జనరేషన్ 5G బ్యాండ్స్ ఎక్కువ V70 సిరీస్. సో అందువల్ల కనెక్టివిటీ విషయంలో కూడా V70 పాయింట్ వస్తుంది. నెక్స్ట్ మనం కెమెరాస్ లోకి వెళ్దాం. కెమెరాస్ లో ఏమైనా అప్గ్రేడ్ ఉన్నాయా అంటే మీరే చూడండి. ఫస్ట్ మన స్పెసిఫికేషన్స్. రెండు మెయిన్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ తో వస్తున్నాయి. రెండిట్లో 50MP 3x టెలిఫోటో కెమెరా ఉంటది. అండ్ రెండు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తున్నాయి. ఫ్రంట్ కూడా రెండు 50 మెగాపిక్సెల్ తో వస్తున్నాయి. ఇక్కడ మెగాపిక్సెల్ అన్ని సేమే ఉన్నాయి. దట్టు సెన్సార్లు కూడా పెద్ద ఏం చేంజ్ అవ్వాలి. రియల్ టైం ఫోటోస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం పోర్ట్రేట్ ఫోటోస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 23mm ఫోటోస్. రెండు చూడడానికి మీకు సేమ్ అనిపిస్తాయి. కానీ కొంచెం జూమ్ చేస్తే V70 ఎలైట్ లో డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి. నార్మల్ గా చూసినప్పుడు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఈ ఫోటో కూడా చూడండి. నార్మల్ గా చూస్తే మీకు ఎక్కడ పెద్ద డిఫరెన్స్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ సేమ్ ఉంటది. అన్ని సేమే ఉంటాయి. ఇది 35mm ఫోటో. ఈ ఫోటో కూడా చూడండి. మీకు ఎక్కడ పెద్ద డిఫరెన్స్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ సేమ్ ఉంటది. అన్ని సేమ్ ఉంటాయి. కానీ జూమ్ చేసినప్పుడు కొంచెం డీటెయిల్స్ అనేది V70 ఎలైట్ లో ఉన్నాయి. ఇది కూడా 35mm ఫోటోనే. ఇది కూడా సేమ్ ఉంటాయి. 50mm ఫోటోస్ విషయానికి వస్తే అసలు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు. అసలు ఎగ్జాక్ట్ గా ఉన్నాయి రెండు. డీటెయిల్స్ కూడా రెండిట్లో ఒకేలా ఉన్నాయి. అంటే ఇవి 85mm ఫోటోస్. ఇక్కడ 85mm ఫోటో నాకు కొంచెం V60 లోనే బాగుంది అనిపించింది. కలర్స్ అన్ని V70 ఎలైట్ లో ఎక్కువ సాచురేట్ అయి ఉన్నాయి. అండ్ ఇది 100mm ఫోటో. ఈ ఫోటో కూడా చూడండి. V70 ఎలైట్ కొంచెం కలర్స్ ఎక్కువ వచ్చి బూస్ట్ అయ్యి ఆరెంజిష్ గా చేసింది. కానీ V60 లో కరెక్ట్ గా ఉంది, బాగున్నాయి. అదే 100mm ఫోటో మంచి వైడ్ గా తీసాము, దూరంగా పెట్టి వెనక సన్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ లో చూడండి. రెండిట్లో సూపర్ వస్తున్నాయి. అసలు మీకు డిఫరెన్స్ అసలు ఏం కనిపించదు. స్కిన్ టోన్ గానీ జూమ్ చేసిన డీటెయిల్స్ సేమ్ ఉన్నాయి. నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు 100mm లో. రెండు ఫోటోస్ చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ రెండు మొబైల్స్ జైస్ ఫిల్టర్స్ తో వస్తున్నాయి కాబట్టి కొన్ని ఎక్స్ట్రా ఫిల్టర్స్ ఉంటాయి. అవి కూడా చూడండి. ఫస్ట్ ఒక నార్మల్ ఫోటో. ఇది రెండిట్లో ఎలాంటి ఫిల్టర్ యూజ్ చేయకుండా నార్మల్ గా తీసిన ఫోటో. రెండు సేమ్ ఉన్నాయి. అసలు డిఫరెన్సే కనిపించట్లా. జస్ట్ సేమ్ ఉన్నాయి అంతే. దాని తర్వాత బయోటార్ లో తీసిన ఫోటో. ఇది ప్రతి ఫిల్టర్ కి బ్యాక్గ్రౌండ్ బ్లర్ మారిపోతా ఉంటది. ఇది కొంచెం రౌండ్ గా వస్తుంది బయోటార్ అనేది. దీంట్లో కూడా మీకు ఎక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందో చెప్పండి. నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఇది సోనారు చాలా బాగా బ్లర్ చేసింది. మీరు వెనక చూడొచ్చు. జూమ్ చేసిన రెండిట్లో డీటెయిల్స్ ఉన్నాయి. సేమ్ బాగుంది. నెక్స్ట్ ఇది ప్లానర్. రెండు బ్యాక్గ్రౌండ్ బ్లర్ సూపర్ గా ఉంది. రెండిట్లో నేను సేమ్ ఉన్నాను. అక్కడ డిఫరెన్సే కనిపించలేదు. ఇది డిస్టోగన్ ఫిల్టర్. ఇది కూడా సేమ్ ఉంది. మీకు ఎక్కడ డిఫరెన్స్ అయితే కనిపించవు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ మారుతా ఉంటది ప్రతి ఫిల్టర్ కి. చాలా బాగుంటాయి ఈ జైస్ ఫిల్టర్స్ అంటే. నెక్స్ట్ ఫైనల్ గా సినిమాటిక్ ఫిల్టర్. రెండిట్లో బాగా వైడ్ గా తీసుకోవచ్చు. అండ్ ఇంకో సినిమాటిక్ తీసాను చూడండి. ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు. ఇది ఓవరాల్ గా పోర్ట్రేట్ ఫోటోస్. మీకు అసలు డిఫరెన్సే లేదు. V60 కి V70 ఎలైట్ గానీ V70 గానీ సేమ్ కెమెరాస్ అన్ని సేమే ఉన్నాయి. పోర్ట్రేట్ ఫోటోస్ లో అసలు డిఫరెన్స్ కనబడలేదు మీకు. ఇప్పుడు మనం నార్మల్ ఫోటోస్ చూద్దాం. రెండు టెలిఫోటో కెమెరా నుంచి తీసిన ఫోటోస్ 73mm లో 3x లో ఎక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? నాకైతే ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇది 46mm లో 2x లో తీసిన ఫోటోస్. ఇది కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ 1x లో తీసిన ఫోటోస్. మీకు అసలు నేను చూపించాలన్నా చూపించలేకపోతాను డిఫరెన్స్. ఇది కూడా సేమ్ ఉన్నాయి. ఇది టోటల్ గా బ్యాక్ కెమెరా ఫోటోస్. పోర్ట్రేట్ గానీ నార్మల్ ఫోటోస్ గానీ ఎక్కడ డిఫరెన్స్ లేవు. మీరు అనవసరంగా కెమెరా కోసం అయితే అప్గ్రేడ్ అవ్వనవసరం లేదు. మీకు సెల్ఫీ కెమెరా కూడా సేమ్. ఇది సెల్ఫీ కెమెరా ఫోటోస్. రెండు సేమే ఉంటాయి. నార్మల్ ఫోటో ఇది. కొంచెం కూడా ఎక్కడ డిఫరెన్స్ అయితే కనిపించదు మీకు. సన్ని పాయింట్ అవుట్ చేసి తీసుకున్న ఈ ఫోటో. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా నాకు డిఫరెన్స్ కనబడట్లా. ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటుందా అటు ఇటు అనుకుంటే రెండు ఒకేలా అడ్జస్ట్ చేసుకుంటాయి. ఎక్కడ డిఫరెన్స్ చూపించట్లేదు. దాని తర్వాత ఇవి పోర్ట్రేట్ ఫోటోస్. సేమ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్, సేమ్ స్కిన్ టోన్, అంతా సేమ్ ఉంటాయి. ఎక్కడ మీకు డిఫరెన్స్ అయితే కనిపించదు. ఒకే స్కిన్ టోన్, ఒకటే బ్యాక్గ్రౌండ్ బ్లర్, అన్ని ఫోటోలు అలానే ఉన్నాయి. ఓవరాల్ గా ఇది ఫోటోస్ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పాలంటే అసలు డిఫరెన్స్ లేదు. కొంచెం కూడా స్లైట్ డిఫరెన్స్ కూడా లేదు. అసలు మామూలుగా ఫోటోస్ కోసం అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే అసలు వద్దు. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే V60 లో 4K 30 FPS లో తీసుకోవచ్చు. V70 లో వచ్చేప్పటికి 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఈ వీడియో రెండు బ్యాక్ కెమెరా నుంచి మనం V60 లో 4K 30 FPS లో తీసుకోవచ్చు. కానీ V70 ఎలైట్ లో 4K 60 FPS లో తీసుకోవచ్చు.
వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఒకసారి ఎలా ఉందో చెక్ చేయండి. రెండిట్లో సెల్ఫీ వీడియో ఇది. V70 Eliteలో వచ్చేటప్పటికి 4K 60 fpsలో తీసుకోవచ్చు సెల్ఫీ వీడియో కూడా. కానీ V60లో మనం 4K 30 fpsలో తీసుకోవచ్చు. వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో చూడండి, వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడండి, మంచిగా కనపడుతుంది. నాకేమో మంచిగా ప్రాసెసింగ్ చేస్తుంది. మీరు సెల్ఫీ వీడియోతో తీసుకుంటే ఇలా వస్తుంది. వీడియోస్ చూసారు కదా, ఇక్కడ కూడా మీకు పెద్ద డిఫరెన్సే కనిపించదు. ఓన్లీ ఒక 30 FPS ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. ఆ 30 FPS అనేది మీరు ఏమైనా స్లో మోషన్ వీడియోస్ తీసేటప్పుడు, నార్మల్ గా మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం సినిమాటిక్ షార్ట్స్ కి ఆ 30 FPS యూజ్ చేసుకోవచ్చు. నేను అవన్నీ చేయను, నేను నార్మల్ గా వీడియో తీసుకుందాం అనుకుంటే అసలు అది మ్యాటరే కాదు. అండ్ రెండిట్లో పోర్ట్రేట్ వీడియో అయితే లేదు. వీళ్ళు ఎంత ప్రైస్ పెట్టి పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే రెండిట్లో తీసుకురాలేదు. ఓవరాల్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే, కెమెరాస్ లో అసలు డిఫరెన్సే లేదు. V60 కొన్నా V70 కొన్నా మీకు అదే కెమెరా వస్తుంది. రెండు చాలా బాగుంటాయి. కెమెరా సెంట్రిక్ మొబైల్స్ రెండిట్లో డిఫరెన్స్ లేదు, రెండు చాలా బాగుంటాయి. సో నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, V60 రిలీజ్ అవడం ఫంటచ్ OS తో రిలీజ్ అయింది. ఇప్పుడు అప్డేట్ వచ్చింది, RGenOS 6 ఉంది ప్రస్తుతానికి. అప్పుడు Android 15 ఉంది, దాన్ని Android 16 కి తెచ్చి RGenOS 6 అప్డేట్ తీసుకొచ్చారు. 4 year Android అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ తో వచ్చింది. ఇక్కడ 4 years అంటే 1 year ఆల్రెడీ అయిపోయింది. ప్రెసెంట్ దీనికి ఉండేది 3 year Android అప్డేట్స్ ఉంటాయి, 5 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. కానీ V70 సిరీస్ విషయానికి వస్తే, ఇది రావడమే RGenOS 6 తో వచ్చింది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, 4 year Android అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్. దీనికన్నా ఒక 1 year ఎక్స్ట్రా ఉంది దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవన్నీ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ నాకు మేజర్ డీల్ బ్రేక్ ఎక్కడైందంటే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ లో. దీనిలో X యాక్సిస్ లీనియర్ మోటార్ యూజ్ చేశారు. మీకు హ్యాప్టిక్ మోటార్ ఒకటి ఉంటుంది, కొంచెం మంచి మోటార్ ఇది. మీరు టైప్ చేసేటప్పుడు ఆ ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఆల్సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ లో మీరు కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అంటే క్రిస్ప్ గా కావాలా, సాఫ్ట్ గా కావాలా, ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ V60 లో అంత సీన్ లేదు. దీంట్లో అసలు ఎలాంటి హ్యాప్టిక్ మోటార్ యూజ్ చేశారో ఉందో లేదో కూడా అర్థం కావట్లా. ఏదో మనం టైప్ చేసిన వైబ్రేషన్ వస్తుంది అంతే. అంటే కస్టమైజేషన్స్ ఇలాంటివి ఉండవు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనిపించింది నాకు V70కి, కొంచెం ప్రీమియం గా అనిపిస్తుంది. సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లో నేను V70 సిరీస్ పాయింట్ ఇస్తాను. సో ఫైనల్ గా ఏ మొబైల్ కొనాలి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు కెమెరాస్ కోసం అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అసలు వద్దు, రెండు సేమ్ ఉన్నాయి, ఎక్కడ డిఫరెన్స్ లేదు. మీరు ఏదైనా అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఓన్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో. ఇది ఫ్లాట్ స్క్రీన్ తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్, చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంటది, కొంచెం కాంపాక్ట్ గా ఉంటుంది. దీంతో మీకు చూపిస్తా చూడండి, ఇంత డిఫరెన్స్ ఉంటుంది చూసారా. సో ఇంత డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ రెండింటికి. ఆ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కోసం మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో డిస్ప్లే కూడా కొంచెం బాగుంది, అన్న మించి పెద్ద డిఫరెన్సే లేదు. అండ్ మెయిన్ గా ప్రైజింగ్ మ్యాటర్. ఇక్కడ 15,000 ఎక్స్ట్రా పెట్టాలి అంటే అంత వర్త్ అయితే కాదు. ఈవెన్ V70 అయినా 10,000 ఎక్కువ ఉంది. V70కి V60కి అసలు ప్రాసెసర్ లో కూడా డిఫరెన్స్ లేదు, సేమ్ ప్రాసెసర్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓన్లీ మీరు ఏదైనా చేంజ్ అవ్వాలి అంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, కొంచెం డిస్ప్లే, అది కూడా మేజర్ అయితే కాదు. ఒకసారి ప్రైజింగ్ చూసుకోండి, బయట ఇంకా తక్కువకి వస్తాయి. బయట మీకు V70కి V60కి ఒక 5,000 డిఫరెన్స్ ఉంది అనుకో, మీరు అప్గ్రేడ్ అయిపోవచ్చు. V70 తీసుకోవచ్చు 5,000 పెట్టి. లేదు 10,000 డిఫరెన్స్ ఉంది అంటే అవసరం లేదు. 10,000 అంత వర్త్ అయితే కావు ఇవి. ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్స్ మెయిన్ గా కెమెరాస్ కాన్సన్ట్రేట్ చేస్తారు. రెండిట్లో సేమ్ కెమెరాసే ఉన్నాయి, మీకు ఆల్రెడీ దగ్గర చూపించాను. నాకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ప్రీమియం గా ఉండాలి కొంచెం అన్నోళ్ళు అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇది ఫైనల్ గా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. జెన్యూన్ గా నా సైడ్ నుంచి ఏముందో మీ ముందు పెట్టేశాను. ఇలాంటి క్వాలిటీ స్టఫ్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తారు. మీరు పెట్టే కామెంట్స్ నుంచే నేను ఈ వీడియోస్ అన్ని చేసేది. ప్రతి వీడియో మన ఛానల్లో కామెంట్స్ నుంచి చేసినట్టు మీరు ఏ వీడియో అయినా చూడండి, అసలు మనం చేసిన కంపారిజన్లు తెలుగులో గానీ, ఇంగ్లీష్ లో గానీ, హిందీలో గానీ అసలు ఎవరు చేసుండ్రు. అన్ని తీసుకొస్తున్నాను మీకోసం. మీరు ఏ మొబైల్ కోసం ఎతికిన కంపారిజన్ కోసం మన ఛానల్లో ఉండేటట్టు నేను చూసుకుంటా ఉన్నాను. మీరు అడిగిన వాటి నుంచే నేను తీసుకొచ్చేసేది. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది. చాలా కష్టపడుతున్నాం, మీ సైడ్ నుంచి సపోర్ట్ కూడా ఉంటే ఇంకా ఇంకా మంచిగా చేస్తాం. ఇలాంటి క్వాలిటీ స్టఫ్ ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్.